హనుమాన్కు ఎన్నో పేర్లు ఉన్నాయి. ఆంజనేయుడని, బజరంగబలి అని, మారుతి అని, సంకటమోచనుడు అని రకరకాల పేర్లు ఉన్నాయి. అయితే ఒక్కో పేరు వెనుక ఒక్కో కథ ఉంది. హనుమకు చిరంజీవి అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? ఈనాటికి హనుమాన్ హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ ఉంటాడని కొందరు అంటుంటారు. అసలు హనుమాన్కు చిరంజీవి అనే పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. వాల్మీకి రామాయణం ప్రకారం సీతారాములు వనవాసంలో ఉన్న టైంలో రావణాసురుడు మాయావేషంలో వచ్చి సీతను తీసుకెళ్ళిపోతాడు. సీత జాడ తెలియక శ్రీరాముడు దుఃఖంతో ఆ అడవి అంతా వెతుకుతాడు. అలా వెతుకుతూ వెళ్తున్న రాముడు సుగ్రీవుని కలుసుకుంటాడు. అప్పుడు సుగ్రీవుడు కూడా తాను తన వానర సేన అంతా కలిసి సీతమ్మ వారి కోసం వెతుకుతారు. సుగ్రీవుడు తన సైన్యాన్ని 4 దిక్కులకు పంపిస్తాడు. సుగ్రీవుని సైన్యంలో అందరికంటే బలశాలి అయిన హనుమాన్ దక్షిణ దిక్కుకు వెళ్తాడు. సముద్రాన్ని దాటి రావణ రాజ్యమైన లంకాపట్టణానికి చేరుకుంటాడు. లంకలో అశోకవనంలో ఉన్న సీతను చూసి హనుమాన్ తాను శ్రీరాముని దూతను అని, రాముని ఆజ్ఞ మేరకే సీతాన్వేషణకై వచ్చానని చెప్తాడు. సీతమ్మకు నమ్మకం కలిగించడానికి శ్రీరాముడు ఇచ్చిన ఉంగరాన్ని చూపిస్తాడు. హనుమంతుడు ఇచ్చిన ఆ ఉంగరం చూసిన సీతాదేవి హనుమాన్ శ్రీరాముని బంటు అని నమ్ముతుంది. హనుమంతుని హృదయంలో రాముని పట్ల ఉన్న అపారమైన ప్రేమకు, భక్తికి పరవశించిన సీతాదేవి హనుమంతుడిని చిరంజీవిగా అంటే మరణం లేని వ్యక్తిగా జీవించమని ఆశీర్వదించింది. ఆనాటి నుంచి హనుమంతుడు చిరంజీవిగా భూమిపైనే ఉన్నాడని హిందువుల విశ్వాసం. హిమాలయాల్లో హనుమంతుని పాదముద్రలు కూడా ఉన్నాయని కొందరు చెబుతూ ఉంటారు. అయితే హనుమాన్ లంకలో సీతను కలుసుకున్న ఈ ఘట్టం రామాయణంలో సుందరకాండలో ఉంటుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం డకీ అన్న ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.